బ్యాచిలర్స్ వాళ్ళ కష్టాల గురించి చెప్పడానికి కాదు, డైరెక్ట్ గా చూపించడానికి వచ్చేస్తున్నారు మన అదిరే అభి అనస్టీ. రాణి 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 నా రాణి అనుకున్నాను రా. నీ ఊపు చూస్తుంటే నాకు కడపొచ్చేటట్టు నేను వెళ్ళిపోతాను ఇక్కడ. సారీ రా, నా మరదలు రాణి అనుకున్నాను రా కల్లో. చూసారా సార్, వీడి మరదల పేరు రాణి. వీడు రాణి రాణి అంటూ నిన్ననేమో ముద్దు పెట్టుకున్నట్టు కలవరించాడు, ఈ రోజు కౌగులించుకున్నట్టు కలవరించాడు. రేపు ఇంకేదైనా చేస్తున్నట్టు కలవరిస్తే నా పరిస్థితి ఏం గాను? రే ప్లీజ్ రా, మన ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయలేవా? ఫ్రెండ్షిప్ లో పేస్ట్ వాడు బ్రష్ వాడు, నన్ను వాడకరా, నీకు దండం పెడతా. అంతేరా, మన ఫ్రెండ్షిప్ కోసం నేను ఎంత చేశాను రా. నీకు ఆకలి అవుతుందంటే నేను తిన్నాను రా. నీకు జ్వరం వస్తే నేను హాస్పిటల్కి వెళ్ళాను. నా బాధ కూడా అదే రా, రేపు నేను పెళ్లి చేసుకుంటే వద్దురా. అవును, ఈ పక్కింటి ఆంటీ ఏంట్రా ఇంకా బయటికి రాలేదు? నీ బతుకు మనిషివా పశువా? ఇప్పుడే కదా రాణి రాణి అన్నావు, మళ్ళీ ఆంటీ అంటావు. అవును, ఆంటీ ఏది బయటకు రాలేదు ఇంకా? స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కవాలా. అది అలా డాన్స్ చేసేవేంటి? ఏమండి డాన్స్ మీరు వేసారా? లేదు, దోశలు వేసానే తిను. నిన్ను తగలయ్య అర నిమిషంలో 6 స్టెప్పులు వేస్తే రోజు డాన్స్ చేసే రోజా గారు అన్నారు. డాన్స్ వేసారా అంటుంది. ఏమండి, సంసారం అనే రథానికి భార్య భర్తలు చక్రాలు లాంటి వాళ్ళండి. కొటేషన్ బాగానే ఉంది, ఒకటి సైకిల్ చక్రం ఇంకో ట్రాక్టర్ చక్రం అయితే ఎలా ఉంటది? ఏమండి, మీరు పాలైతే నేను నీళ్ళండి, మీరు తేనైతే నేను పంచదారండి. చెప్పు, నేను పెన్ అయితే నువ్వు క్యాప్ అని, నేను స్క్రూ డ్రైవర్ అయితే నీ స్విచ్ బోర్డ్ అని, నీ బొందని. ఒంగోలులో ఎద్దులు బండల పోటీలు లాగుతున్నాయట, వెళ్తావా? ఏంట్రా ఏంట్రా చూస్తున్నారేంట్రా? అంటే గోడ చాలా పటిష్టంగా ఉంది. నాగార్జున సిమెంటా వెంకటేష్ సిమెంటా అని? పూర్ణేష్ బాబు సిమెంట్రా. ఈ వంగి చూట్టాలు తొంగి దాక్కోటాలు నాకు తెలుసు, ఒకప్పుడు నేను బ్యాచులర్నే. రే ఏంటి రవి ఆ సైడ్ ఏంటి అవి? అవే క్రికెట్ వికెట్లు అండి. ఆ బాటిల్ సంగతి ఏంటని అడిగే. బాటిల్ అంటే బీర్ బాటిల్. అవేరా ఎందుకు తాగుతున్నారని అడిగా నేను. మాకు బాధలు ఉంటాయండి, మా బాధలు మాకుంటాయి. ఏంటి ఆ బాధలు ఏంటి చెప్పు? ఎన్ని బాధలు ఉంటాయండి బ్యాచులర్స్ అంటే. అరే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆంటీ అమ్మాయి పక్క పక్కన వెళ్తుంటే ఆంటీని చూడాలా అమ్మాయిని చూడాలని ఎంత సతమతం అవుతాం అనుకుంటున్నారు. ఈ బాధల్ని మర్చిపోరా, ఏదో ఒక బాటిల్ తాగితే బాధ వస్తుంది. బాధపడితే బాధే వస్తుందరా, పక్కింటి రాదా రాదు. బ్యాచులర్ లైఫ్ అనేది లేడీ వేషంలో ఉన్న పవన్ లాంటిదిరా, చాలా అందంగా ఉంటది. అదే మ్యారీడ్ లైఫ్ అదే లేడీ వేషంలో ఉన్న శాంతి స్వరూపు లాంటిది, అది రైలు కింద రూపాయి వెళ్ళలేదు. సర్లే, మీరేంటి రాత్రులు తలుపులు తెరుచుకొని పడుకుంటున్నారంటరా? ఎందుకంటే ఆ ఆంటీకి ఏదో నిద్రలో నడిచి అలవాటు ఉందట కదా, ఎప్పుడన్నా వస్తుందేమో. ఈ విషయం ఎవరు చెప్పారు మీకు? ఏంటి నీకు నిద్రలో నడిచే అలవాటు ఉందని వాళ్ళకి చెప్పావా? వాళ్ళే అడిగారండి మీ అలవాట్లు ఏంటి అని. అలవాట్లు అంటే హ్యాబిట్స్, వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్, ఇవి చెప్పాలి. నిద్రలో నడుస్తా, బాత్రూమ్ లో తడుస్తా. స్టేషన్కి వెళ్ళాలి కదా, ఎవరు వెళ్తారు ఇప్పుడు? లేదా మీరు స్టేషన్కి వెళ్ళాలి, మీకు ఏమన్నా? మీరు చాలా బిజీరా. బాగా కాదే, ఇప్పుడు స్టేషన్ నుంచి అమ్మాయిని ఎవరు తీసుకొస్తారు? ట్రైన్ ఎన్నిటికండి? బిజీ అన్నావు, మీరు బేబీ అన్నారు. మీరు చాలా మారిపోయారా? మారిపోలేదండి, మారిపోయాం. ఎండలు బాగా ఎక్కువన్నాయి కదా. అబ్బా సమ్మర్. వెళ్ళండి, పోయి తీసారండి. కార్ కీస్ మీ బాబిస్తాడా? మీరు చాలా మంచి వాళ్ళండి. మీరు ఎంత చదువుకున్నా కూడా సిగ్గు లేకుండా, రోత లేకుండా, బుద్ధి లేకుండా, ఇవన్నీ లేకుండా నేను అక్కడ నుంచి తీసుకొచ్చారు చూసారా, దానికోసం చాలా హ్యాపీనండి. నానా నానా వీళ్ళెంత మంచోళ్ళు తెలుసా? నువ్వు మంచోళ్ళు రాత్రికి మంచం ఎక్కి కూర్చుంటారు. అంకుల్ కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరా? థ్యాంక్స్ లేదు, బొక్కలేదు, బాబాయ్. నానా ఎలా ఉన్నావు? కూర్చొనే ఉన్నా. అమ్మ బాగుందా? లేదు, బాత్రూమ్ లో ఉంది. అమ్మా నాన్న ఇంకా మారలేదు. మార్చేదేమో అనుకున్నానమ్మా, ఇప్పటికిప్పుడు కొత్త కూడా ఎవరు దొరుకుతాడా? నువ్వు కూడా మారలే, పదా. ఈ మార్పులన్నీ తర్వాత, చదువులో నీ మార్పు ఏంటి? నేను కాలేజ్ లో టాపర్ నాన్న. నేను చెప్పాను, ఇది జీవితంలో ఫస్ట్ రాదు. నానోయ్
నేను ఇస్త్రీ చేసుకోవడానికి వెళ్తున్నా. ఏమండి మీ మృదువైన చేతులతో అలా ఇస్త్రీ చేస్తే బాగుండదండి. పర్లేదండి. నా మాట వినండి, బాగుండదండి. అబ్బా పర్లేదండి. అబ్బా వద్దురా. అబ్బా పర్లేదు ప్లీజ్ రా. అమ్మని నుందని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. ఏమండి ఇప్పుడు మీరు నాతో డాన్స్ చేశారా? లేదండి. పోనీ నేను మీకు స్టెప్లు వేసానా? లేదండి. మరి నాకేంటి అలా అనిపించింది? ఇదేదో బాగా అమ్మోయ్ నేను పిండి రుబ్బడానికి వెళ్తున్నా. రుబ్బింది చాలు, వెళ్ళు లోపలికి. పిండి రుబ్బడానికి వెళ్తుందట. ఇప్పుడు మన టాలెంట్ ఏంటో చూపిస్తా. ఏమండి మీ మెత్తని చేతులు పిండి రుబ్బితే కందిపోతాయండి. నేను రుబ్బుతానుగా. బాగైందా? ఏమండి పాప పెళ్ళిడికి వచ్చిందండి. ఆ సంగతి నాకు తెలుసు. అమెరికాలో మన మోహన్ అనే అబ్బాయి ఉన్నాడు కదా, వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. వాడు నవ్వితే బాగోదండి. వన్స్ పెళ్లి అయిన తర్వాత మగాడి జీవితంలో నవ్వులు ఉంటాయా? చింపాంజీలు చిరునవ్వు నవ్వేట నవ్వేంటి? నవ్వితే మా అమ్మాయిని ఇస్తాను, నీకు మాత్రం ఇవ్వనరా. నాన్న ఈరోజు నా బర్త్డే. నాన్న బర్త్డేనా? హ్యాపీ బర్త్డే అండి. అమ్మని నుందని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. ఏమాయ్ బర్త్డేనా ఈరోజు? అవును నాన్న. కాస్ట్లీ గిఫ్ట్ ఏమన్నా కావాలా? కావాలి నాన్న. ఏమే 1 లీటర్ పెట్రోల్ కొని అమ్మాయికి. వాడు వెళ్ళిపోయాడు. బర్త్డే విషెస్ చెప్పాలి. నేనైతే మంచి రొమాంటిక్ ఫెలో అండి, ఏదన్నా ఒక ఫీల్ తో చేస్తాను. సో మెనీ మెనీ హ్యాపీ బర్త్డే. బాగైంది. ఇదే కరెక్ట్ నీలాంటి వాడికి. దాన్ని నేను ప్రేమిస్తున్నాను రా. దాన్ని నేను కూడా ప్రేమిస్తున్నా. నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాను. దాన్ని అడుగుదాం. ఏమండి మీరిద్దరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా. కాదండి, ఎవరో ఒకరు కావాలి కదా. కాదు, మీరిద్దరంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మీ ఇద్దరిలో నాకు ఎవరో ఒకరు కావాలంటే నేను మేడ పైన నైట్ 12 గంటలకి నిల్చుంటాను. నా జల్లో వచ్చి ఎవరు పువ్వు పెడితే వాడే నా మొగుడు. అయితే నేనే పెడతా. అమ్మాయి టైం అయింది, పడుకో ఇంకా. నేను రోజా పువ్వు తీసుకొస్తున్నాను. నేను చామంతి పువ్వు తీసుకొస్తున్నాను. మీ చెవులోకి వచ్చింది ఆ పువ్వు. ఏంట్రా ఇది? అంటే నేను ఇంతవరకు వచ్చిన తర్వాత మీకు ఒక విషయం చెప్పాలండి. నేను మీ అమ్మాయిని కాదల్ ఇష్క్ లవ్ ప్యార్ కర్తా హై. అవునా? బ్యాచులర్స్ కని రూమ్ అద్దెకిస్తే మా చూస్తారు పద. ఐ కాంట్ టేక్ ఇట్. నవ్వి నవ్వి నాకు బుగ్గలు ఇలా మంచి జాయ్ ఎక్సర్సైజ్ అయిపోయింది. ఏమంటారు? నాకు 2 డైలాగ్స్ అయితే సూపర్ గా నచ్చాయి. ఒకటి డాన్స్ వేస్తున్నావు అంటే లేదు దోశలు వేస్తున్నాను అనేది. ఒకటి ప్రేమ అంటే పవన్ కి అమ్మాయి గట్టప్ వేసినట్టు, పెళ్ళంటే శాంతి స్వరూప్ కి అమ్మాయి గట్టప్ వేసినట్టు. సూపర్ సూపర్ డైలాగ్స్. అసలు ఫుల్ పంచుల మీద పంచులు, ఎక్కడా కూడా అబ్బా అనిపించలేదు. సూపర్ గా వేస్తున్నాను. మీ ఇద్దరి కాంబినేషన్ భలే వర్కౌట్ అవుతుంది. దీంట్లో ఎక్స్ట్రాగా అత్త క్యారెక్టర్ అండ్ రామోది కూడా సూపర్ గా పండింది. సూపర్, చాలా బాగుంది. నాగబాబు గారు, కూతుర్ని లైన్ లో పెడదామని వెళ్తే అత్తగారు లైన్ లోకి వస్తే నీకు అతనికి మధ్యలో ఉండే డైలాగ్స్ వర్కౌట్ అన్ని బాగొచ్చాయి. గుడ్.